హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేరణ అండ్ నబీల్. వీళ్ళిద్దరిలో ఒకరు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఎందుకంటే వీళ్ళిద్దరు ఫోటోలు కాలేదనమాట. వీళ్ళిద్దరు ఫోటోలు కాల్చకుండానే ఆ టాస్క్ అవగొట్టేసి లోపల మళ్ళీ వేరే చేశాడు బిగ్ బాస్. అదంతా ఏంటన్నది మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సెకండ్ ప్రోమో ఉందో నిఖిల్ వర్సెస్ గౌతమ్, ఎవరు రైట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. నేనైతే లైవ్ చూడలేదు ఈ రోజు. ఎందుకంటే ఏంటో మండే వస్తే నాకు వైఫై పనిచేయదు, ఏదో అవుతుంది, తెల్లారే వరకు పనిచేయదు. ఆ రోజే ఏదో చేసుకుంటాడు అనుకుంటా ఆ నెట్వర్క్ కూడా. సో నాకు ప్రస్తుతానికి వైఫై రాక నేను ఆ లైవ్ చూడలేదు. బట్ కొన్ని నా ఫోన్లో కొన్ని చూస్తున్నాలే, కొన్ని క్లిప్స్, దాన్ని బట్టి కొన్ని చెప్తా. అండ్ ప్రోమోలు చూశాను, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ నబీల్ అండ్ ప్రేరణ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు మన చాలా అదే నబీల్ అండ్ ప్రేరణకి ఏం టాస్క్ ఇచ్చారు, ఏం జరిగింది, వీళ్ళ ఫొటోస్ ఎందుకు కాలేదు, ఇవన్నీ మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాము. ప్రోమో 1 వచ్చేసి కొంచెం కామెడీ వేలో అవినాష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆ ఇంగ్లీష్ తట్టుకోలేక అందరూ పారిపోతారు. లాస్ట్కి పడుకుని ఉన్న ప్రేరణ కూడా లేచి పారిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇది జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే గౌతమ్ రోహిణిని నాకు ఒక ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు ప్రతిసారి హెల్దీ బాయ్ అంటే నేను చెప్పలేకపోతున్నా, ఇప్పుడు చెప్తున్నానంటే ఏంటా అని చెప్పేసి మా అమ్మాయి తెగ బ్లష్ అయిపోయి వినడానికి ట్రై చేస్తే నాకు ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అక్కలంటే వారు ఎవడరా నిన్ను అడిగాడని వెనకాల పరిగెట్టింది. సో ఆ కామెడీ తర్వాత ఆ టాస్క్ ఏంటంటే నామినేషన్స్ ప్రాసెస్. అలాగే హౌస్లో ప్రస్తుతం అవినాష్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నేరుగా నామినేట్ అయ్యారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ అందరి ఫొటోస్ ఉంటాయి, అవినాష్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ మీద సేఫ్ అని రాసి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ సేఫ్, ప్రస్తుతానికి వాళ్ళందరూ సేఫ్ అనమాట. సో ఎవరైతే సేఫ్ లైన్ ఉన్నాయో వాళ్ళ ఫోటో అది కాల్ చేసి వాళ్ళు సేఫ్ కాదని చెప్పాలి. వాళ్ళు సేఫ్ కాదమ్మా, వెళ్ళండి నామినేషన్లోకి, మీరు ఈ వారం సేఫ్ అవడానికి వీల్లేదని వాళ్ళని కాల్ చేయాలి ఆ ఫోటో. సో అది వీళ్ళ టాప్ 5కి అనర్హులు అని చెప్పేసి వాళ్ళ ఫోటోని కాల్చుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో అవినాష్ వచ్చి విష్ణు ఫోటో కాల్స్తాడు. విష్ణు వచ్చేసి గౌతమ్ది కాల్స్తుంది. ఒకవేళ విష్ణు వచ్చి గౌతమ్ది కాల్చకపోయినా నిఖిల్ వచ్చేసి గౌతమ్ది కాల్చేవాడు అనమాట. ఇక్కడే ఒకటి పెట్టుకుందాం, 1 minute. నైట్ చాలా జరిగాయి. సో నైట్ ఏమవుతుందంటే విష్ణు నిఖిల్ని గౌతమ్ ఇలా అంటాడు కదా, ఏంటది బుక్ ఒకటి ఇచ్చి నామినేషన్స్ పాయింట్స్ సరిగ్గా ఉండవు అని చెప్పేసి అంటాడు కదా. సో అదేమైనా అంటే ఈసారైనా నామినేషన్స్ గట్టిగా ఇవ్వాలని అనుకుని ఉంటాడు నిఖిల్. నబీల్ దగ్గరికి వెళ్ళి నైట్ అర్ధరాత్రి లైవ్లో, నేను అర్ధరాత్రి ముచ్చట్లు చెప్పలేదు కదా, అది కూడా ఇందులో చెప్పేస్తా. సో వెళ్ళి అంటాడనమాట నబీల్ని, ఇప్పుడు ఆ కిల్లర్స్ టాస్క్లో గౌతమ్ నిన్ను నామినేట్ చేసి వచ్చేటప్పుడు ఏవో పాయింట్స్ చెప్పాడు కదా, ఒకసారి చెప్పు అవి అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే నామినేషన్ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు గౌతమ్ని ఎలా నామినేట్ చేయాలని. సో అది జరుగుతుంది. నబీల్ చెప్తాడు ఆ రోజు ఇలా జరిగింది, గౌతమ్ ఇలా అన్నాడు. సో ఇది జరుగుతుంది. సో అదనమాట. ఒకవేళ కనుక విష్ణు గౌతమ్ ఫోటో బాన్ చేయకపోయినా నిఖిల్ గౌతమ్ ఫోటో బాన్ చేసేవాడు. బట్ విష్ణు ఆల్రెడీ గౌతమ్ ఫోటో బాన్ చేసింది. కానీ ఈ అమ్మాయి ఒకటే గోల, ఫస్ట్ నుంచి ఒకటే మాట, నీకేం కనపట్టలేదు, నువ్వు జనాలకి ఎలా నచ్చుతున్నావు అని ఆ అబ్బాయిని అడిగితే అబ్బాయికి ఏం తెలుస్తుంది? తను క్లియర్గా చెప్పాడు, ఏమో నేను నిష్పక్షపాతంగా నిర్భయంగా సూటిగా ఉంటున్నానని, మేబీ నేను నచ్చుతున్నానేమో అని చెప్పేసి ఒకటే మాట అంటాడు. నిర్మోహమాటంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉంటున్నానని ఏమన్నా నేను నచ్చుతున్నానేమో అని చెప్పేసి గౌతమ్ అంటాడు. విష్ణుకి ఇంకా పాయింట్స్ ఏం దొరకలేవా అంటే ఉన్న వాళ్ళలో ఇప్పుడు కనుక నిఖిల్ కనుక ఫస్ట్ అసలు విష్ణుని పిలవకుండా వేరే వాళ్ళని, ఏ నిఖిల్నో పిలిస్తే నిఖిల్ గౌతమ్ని వేసేవాడు. అప్పుడు విష్ణు వేరే వాళ్ళని ఎత్తుక్కునేది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఉన్న వాళ్ళలో తనకి ఎవరు తక్కువ కనెక్షన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చేసింది. కొంచెం పాయింట్ ప్రాపర్గా పెట్టవచ్చు కదా. మళ్ళీ అంటది, నేను ఇంట్రోవర్ట్ అని ఆ పిల్లోడు చెప్తుంటా. నువ్వు ఇంట్రోవర్ట్ కాదు, ఫస్ట్లో నువ్వు అందరితోనూ మాట్లాడేసావు, గర్ల్స్ అందరితో మాట్లాడావు, బాయ్స్తో మాట్లాడలేదు. ఏం మాట్లాడి గర్ల్స్ అందరితో మాట్లాడావు, ఫస్ట్లో వచ్చి బాయ్స్తో మాట్లాడలేదు అని చెప్తుంది ఆ అమ్మాయి. నువ్వు ఇంట్రోవర్ట్ ఏం కాదు అంటే తను ఇంట్రోవర్ట్ అవునో కదా, ఈ అమ్మాయికి ఎలా తెలుసు? సో ఇది ఎలా ఉందంటే ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి ఇదే మాట, గౌతమ్ ఎలా టాప్ 5లో ఉన్నాడు, ఆ రెడ్ టవల్ కట్టుకుంటున్నందుకు ఓట్లు పడిపోతున్నాయా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తారు? రెడ్ టవల్ కట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు వేసేస్తారా? ఎందుకు వేస్తారు? అలాంటి ఏం ఆడక్కర్లేదు. ఒక రెడ్ టవల్ కట్టుకుని కూర్చొని జస్ట్ పవన్ కళ్యాణ్ మేనరిజంలు చేసుకుంటూ కూర్చుంటే విన్ అయిపోతారు వాళ్ళు ఈజీగా.
అంతే కదా. పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు, ఈజీగా గెలిచిపోతారు. అలాంటిది ఏం ఉండదు. ఈ రెడ్ టవల్ కట్టుకున్నాడు కదా అని ఓట్లు ఏం పడిపోవు. సో ఈ విష్ణు అదే పని. నువ్వు రెడ్ టవల్ కట్టుకున్నందుకు ఓట్లు పడుతున్నావా, నువ్వు అసలు జనాలకి ఎలా నచ్చుతున్నావు నాకు అర్థం అవట్లేదు, నీ ఆట నాకు కనపట్లేదు. ఎందుకు కనపట్లేదు ఈ అమ్మాయికి? ఈ ఈ ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో ఈ అమ్మాయికి ఏం కనపడలేదు ఆ గౌతమ్ ఆడిన ఆటలో. అండ్ అఖిల్ శ్రద్ధకు వచ్చి గౌతమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆ రోజు మిగిలిన వాళ్ళందరితో ఎక్కువ యాక్టివ్గా ఉండి నేను తన కమెడియన్ కాకపోయినా కామెడీ చేస్తానన్నాడు, పుషప్స్ చేస్తానన్నాడు, అవి చేస్తానన్నాడు. ఆ ఎంతూజియాసం నచ్చింది, అందుకే తీసుకుంటున్నానని ఆ రోజు అఖిల్ సాధుకు చెప్పాడు. అండ్ వరుసగా ప్రతి టాస్క్ లో మొత్తం లాస్ట్ లో అయితే రాడు, ప్రతి టాస్క్ లో గెలవడానికి ట్రై చేస్తాడు, సెకండ్ లో ఉంటాడు. అంటే విన్ అయిన వాళ్ళే గేమ్లు బాగా ఆడినట్ట, సెకండ్ లో ఉన్న వాళ్ళు గేమ్స్ ఆడినట్టు కదా. ఆ అమ్మాయికి వేరే పాయింట్లు దొరకలేదా? నువ్వు ఎందుకు జనాలకు నచ్చుతావని చెప్పేసి ఆడియన్స్ ని అడుగు, బయటకు వచ్చి అసలు మీకు ఎందుకు గౌతమ్ నచ్చాడని అడుగు ఆడియన్స్ ని, దెన్ ఆడియన్స్ చెప్తారు. అందుకని ఆ పిల్లోడు నువ్వు జనాలకి ఎందుకు నచ్చావని ఆ పిల్లోడు అడిగితే ఆ పిల్లోడు ఏం చెప్తాడు? సిల్లీ నామినేషన్, తింగర్ నామినేషన్ అని అనిపించింది విష్ణుది. కరెక్ట్ అని గౌతమ్ కాల్చాలని అనిపించింది. అబ్బా కాల్చుకో, కానీ పాయింట్స్ ప్రాపర్ గా పెట్టు. నువ్వు ఆడియన్స్ కి ఎందుకు నచ్చుతున్నావు నాకు అర్థం అవట్లేదంటే సేమ్ మనీ విషయంలో ఇదే చేశారు. మనీ వెళ్ళి ఆ రూమ్ లో కూర్చుంటాడు కెమెరాలు. సేమ్ విష్ణు మనీని కూడా ఇలాగే అనేది, నువ్వు నీలా సింపతి నడపాలరా, నెక్స్ట్ వీక్ నుంచి మేము ఉండాలంటే నేను నీలాగే సింపతిగా వాడాలరా, నీలా నెత్తి మీద చేయి పెట్టుకుని కూర్చోవాలరా, నీలా కెమెరాలతో మాట్లాడాలరా అనేది. అసలు మణికంట ఈవెన్ సింగిల్ డే కెమెరాతో ఏమన్నా మాట్లాడుకున్నాడా? అంటే వేరే వాళ్ళ గురించి బ్యాక్ పిచ్చింగ్ అని ఏమన్నా చేశాడా? చేయలేదు. వీళ్ళందరూ మాత్రం మణికంట బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు మనందరి కోసం, మనందరినీ ఆడియన్స్ దృష్టిలో చెడ్డోండి చేస్తున్నాడు, తనని మనందరం టార్గెట్ చేస్తున్నట్టు చెప్తున్నాడు, పోర్ట్రే చేస్తున్నాడు కెమెరాల ముందు అని అనేది. అందులో విష్ణు ఇలాగే అనేది. మళ్ళీ మన మణి వస్తే ఏడుస్తుంది. మన మణి వస్తే ఏడవడం ఎందుకు? మణి ఉన్న రోజులు మణిని అలా పీడించుకు తినడం ఎందుకు? ఆడియన్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈమెకి ఎందుకు? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు పృథ్వీ తినో ఉన్నారు, ఈ అమ్మాయి ఇప్పుడు వరకు వచ్చింది కదా, ఎలా వచ్చింది ఈ అమ్మాయి గేమ్ ఆడలేదు ముర్రో అని ప్రతి ఒక్కళ్ళు మొత్తుకుంటున్నారు. సేమ్ క్వశ్చన్ ఈమె వేసుకోవాలి కదా, అవునా కదా? ఈమె కూడా క్వశ్చన్ వేసుకోవాలి, నేనేం గేమ్ ఉద్ధరిస్తున్నానని. సో అది నువ్వు గౌతమ్ కాల్చడం తప్పు కాదు, కానీ పెట్టిన పాయింట్ చాలా రాంగ్. ఎటు ఆడియన్స్ నువ్వు ఎలా నచ్చుతున్నావు అంటే ఆ పిల్లడు ఏం చెప్తాడు? బయటకు వచ్చాక ఆడియన్స్ని అడగాలి. సో ఇది విష్ణు గౌతమ్ని కాల్చేసింది. ఈ లోపల అసలు ప్రేరణని ఏమనాలో అర్థం కాదు. ఈ అమ్మాయికి ఇన్ని రోజులు విశ్వాసం ఒకటే లేదు అని అనుకునేవాళ్ళం, ఈ అమ్మాయికి ఇంత కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఈ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా, టాప్ 5 లోకి వెళ్ళడం ఇంపార్టెంటా? ఏ గౌతమ్ అయితే పురుగు కంటే హీనంగా చూస్తుందో ఆ గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇది సెకండ్ ఫైనలిస్ట్ కదా, సో సెకండ్ ఫైనలిస్ట్ నన్ను కొంచెం ఆలోచించుకో, నన్ను కాల్చుకో, వేరే వాళ్ళని కాల్చుకో అని చెప్పేసి డిస్కషన్ పెట్టింది. ఇలాగే ఈ లాంగ్వేజే. నువ్వు అసలు గౌతమ్తో ఇలా ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడూ అరుపులే కదా గౌతమ్ మీద, ఎప్పుడూ అరుపులు, చేదరింపు చూపులు, చేదరింపు మాటలు, ఇవే కదా నువ్వు గౌతమ్తో చేసింది ఇన్ని రోజులు. ఆ పిల్లోడి వైపు నుంచి ఆ పిల్లోడు ఎంత మంచిగా నీతో ఉండాలని ట్రై చేసినా నువ్వు ఆ పిల్లోడితో రివర్స్ లో ఒక పురుగు కంటే హీనంగా చూసావు. ఈవెన్ మెగా ఈ లాస్ట్ లో టికెట్ టు ఫినాలి టాస్క్ కోసం నిన్ను సెలెక్ట్ చేసుకుంటే నువ్వేం చేసావు? నిన్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ వ్యక్తికి కనీసం ఆ పజిల్ టాస్క్ లో నువ్వు సపోర్ట్ చేయలేదు. లాస్ట్ లో పజిల్ టాస్క్ జరుగుతుంటే నిన్ను ఎవరైతే సెలెక్ట్ చేసుకోలేదో కనీసం నీ పేరు కూడా ఎత్తలేని నిఖిల్కి సపోర్ట్ చేసావు, కానీ నీ పేరు ఎత్తిన గౌతమ్కి అస్సలు సపోర్ట్ చేయలేదు. గౌతమ్ ఆ బ్లాక్ ఇలా పెట్టి అని చెప్పలేదు. మళ్ళీ వీకెండ్ వచ్చి సార్ కన్ఫ్యూజ్ అయిపోతాడు సార్, నేను చెప్పాను సార్ అయినా ఆడలేదు సార్ అంటుంది. ఈ అమ్మాయి సుడోకు టాస్క్ లో ఏం చేసింది మరి? సుడోకు టాస్క్ లో ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆడపోయిందా? ఈ అమ్మాయి ఎందుకు విన్ అవ్వలేకపోయింది అంత తూపు అయితే? ఇలా గౌతమ్ని ఒక పురుగులా చూసి అలాగే చూడు, మరి ఎందుకు ఇప్పుడు సపోర్ట్ కోసం వెళ్ళావు? నా ఫోటో ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్ కదా, ఇది టాప్ 5 కదా, కొంచెం నా ఫోటో కాల్చకుండా వేరే వాళ్ళని చూసుకుంటావని ఇల్లు అడుగుతుంది. ఎంతైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నువ్వు గౌతమ్ దగ్గరికి వెళ్ళి అలా అడుగుతావా? ఏ గౌతమ్ అయితే నువ్వు టాప్ 5 లోనే ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు విన్నర్ మాట పక్కన పెట్టే, నువ్వు టాప్ 5కే అర్హుడు కాదు, నువ్వు ఈ హౌస్లో ఉండడానికి ఈ ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచో ఉంది, నువ్వు హౌస్లో ఉండడానికి అనర్హుడని ఇన్ని చెప్పి ఇన్ని అని హింస పెట్టేసి ఇన్ని రోజులు ఈవెన్ నిన్ను టీటీఎఫ్ టాస్క్ కోసం సెలెక్ట్ చేసుకున్న విశ్వాసం లేకుండా బిహేవ్ చేసి ఇప్పుడు నువ్వు దట్టు బ్లాక్ టికెట్ ఇస్తారా లేదా అని కూర్చున్నట్టు వాదించావు. నాగార్జున గారితో నువ్వు ఇవ్వాల్సిందే,
నువ్వు ఇవ్వాల్సిందే, గోల్డెన్ టికెట్ ఇవ్వాల్సింది లేదు గౌతమ్కి, నువ్వు బ్లాక్ టికెట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది ఫజిల్ టాస్క్ లో అలా చేశాడు, అందులో ఎలా చేశాడని చెప్పావు. ఇన్ని చెప్పిన ఆమె ఇప్పుడు వెళ్ళి గౌతమ్ ఒంటరిగా కూర్చున్నాడు తన రూమ్ లో, వెళ్ళి ఈ డిస్కషన్ పెట్టింది. అది కూడా చీర సొంగి ఇలా ముసిగేసుకుని వెళ్ళి వెళ్ళి మాట్లాడుతుంది. కొంచెం ఏం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా అనిపించింది ఆ అమ్మాయిని చూసి. ఇప్పుడు టాప్ 5 ఇంపార్టెంటా నీకు? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా? ఏ వ్యక్తినైతే పురుగులా చూసావో ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళి అలాగే బతిమలాడినావు అని అనిపించింది. అండ్ ఈ టైంలో కూడా తెలుసా, గౌతమ్ ప్రేరణ మంచి కోసమే మాట్లాడాడు. ప్రేరణ, నేనైతే నా దృష్టిలో నువ్వు నిఖిల్ ఉన్నారు, బట్ ఒకటి నేనైతే నీకు మాట ఇవ్వను, నేది తగలబెడతానా లేదా అన్నది నేను మాట ఇవ్వను నీ ఫోటో. కానీ ఒకటి చెప్తున్నా, నన్ను కాదు కదా ఎవరిని ఇలాగా అడక్కు అంటే తను చెప్తున్నాడు నీకు చెడు ఇలా. తను ఎప్పుడు మంచి చెప్పినా అది కూడా చెడులోనే తీసుకుంటుంది ప్రేరణ. ఇక్కడ క్లియర్గా గౌతమ్ నువ్వు అలా అడక్కోదు, నీకే చెడు అవుతుంది అన్నట్టు. వద్దు, ఉంటే ఉంటావు లేకపోతే లేదు, ఆడియన్స్ ఓట్లు వేస్తే ఉండు, అంతేగాని ఇలా అడక్కు, కో కంటెస్టెంట్ గా జస్ట్ సలహా అనుకో అని చెప్పాడు. అది కాదు అంటే టాప్ 5 కదా, టాప్ 5లోకి సెకండ్ ఫైనలిస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటా వెళ్ళిపోయింది. నాకు అసలు ఏంటి పిల్ల ఇలా చేస్తుందని అనిపించింది, కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని అనిపించింది. సో ఇదైంది. నెక్స్ట్ ఎవరెవరిని వేశారు చెప్పలేదు కదా. విష్ణు వచ్చేసి గౌతమ్ వచ్చేసి నిఖిల్ను వేశాడు. ఇక్కడ ఫుల్ గొడవ, ఓ రేంజ్ గొడవ అయింది. ఇక్కడ నువ్వు యష్మిని వాడుకున్నావు కదా అని అన్నాడు. యష్మిని వాడుకున్నావు, యష్మితో ఆడుకోలేదా, నువ్వు యష్మితో ఆడుకోలేదా అన్నాడు. నువ్వు మాటలు జారకు మళ్ళీ నోరు జారవంటే మామూలుగా ఉండదు అన్నాడు. ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ వైపు నుంచి. కానీ అసలు ఏం జరిగింది అన్నది మనం ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. బట్ క్యారెక్టర్ అసోసినేషన్ అయితే చేసి ఉండడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే చాలా పెద్ద నెగిటివ్ గౌతమ్కి. మేబీ గేమ్ విషయంలో ఏమన్నా మాట్లాడాడేమో. ఎందుకంటే మనం యష్మి అండ్ సోనియా గొడవ అయినప్పుడు యష్మి చాలా అన్నది సోనియాని, కానీ క్యారెక్టర్ అసోసినేషన్ చేయలేదు ఆ రోజు. యష్మి గౌతమ్ని చాలా అన్నది, నువ్వు వీళ్ళని నిఖిల్ని వాడుకుంటున్నావు, పృథ్వీని వాడుకుంటున్నావు, ఇలా చాలా అన్నది యష్మి. నువ్వు నిఖిల్ని వాడుకుని ముందుకెళ్తున్నావు, యష్మిని వాడుకుని ముందుకెళ్తున్నావు, యష్మిని కాదు పృథ్వీని వాడుకుని ముందుకెళ్తున్నావు. కానీ ఆ రోజు యష్మి మాటల్లో క్యారెక్టర్ అసోసినేషన్ లేదు. లేకుండా నేను అదే చెప్పా ఆ రోజు కూడా, యష్మి ఏవైతే సోనియాని అన్నదో ఆ రోజు క్యారెక్టర్ అసోసినేషన్ చెయ్యలేదు. ఆ వాడుకుంటున్నావు అన్న మీనింగ్ వేరు, గేమ్ లో వాడుకుంటున్నావు అని. మేబీ ఈ రోజు కనుక గౌతమ్ ఆ ఉద్దేశంతో గేమ్ లో వాడుకున్నావు అన్నాడా ఓకే, కానీ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే మాత్రం ఫుల్ నెగిటివ్ అవుతుంది. సో కానీ అక్కడ నిఖిల్ ఏమంటాడంటే మాటలు జారుతున్నావు, ఇంకోసారి నోరు జారేవంటూ ఊరుకోను అంటున్నాడు. ఇది ఎపిసోడ్ చూసాక ఫుల్ క్లారిటీతో మాట్లాడుకుందాము. సో ఇక్కడ మాత్రం ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ గౌతమ్కి. అండ్ గౌతమ్ నుంచి రిప్లై ఇచ్చినట్టు కూడా మనకు కనపడలేదు ప్రోమోలో. సో అది ఒకవేళ కనుక గౌతమ్ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది గౌతమ్కి. ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం దాని గురించి. గేమ్ గురించి అన్నాడా లేదా నిజంగానే క్యారెక్టర్ అసోసినేషన్ చేశాడా అన్నది మీకు ఏమనిపించింది? గౌతమ్ క్యారెక్టర్ అసోసినేషన్ చేశాడా లేదా గేమ్ విషయంలో అన్నాడా? ఆ రోజు మనం ఏదైతే యష్మి సోనియా నువ్వు వాడుకున్నావు అని చెప్పేసి నిఖిల్ అన్నది, కానీ క్యారెక్టర్ విషయంలో కానీ కాదు, అంత ప్రాపర్ గా తను ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఎక్స్ప్లెయిన్ కాదు, తనలో చూసిన మాట కూడా ఆ రోజు యష్మి సోనియా గురించి మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసోసినేషన్ క్లియర్ గా కాదు అన్నది మనకు క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఆ రోజు పెద్ద ఇష్యూ అవ్వలేదు. ఆ రోజు యష్మి ఏవైతే సోనియా అన్నదో సేమ్ అలాగే ఇప్పుడు జరిగిందా, ఏం జరిగిందా అన్నది మనం ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్, ఇద్దరు విన్నర్ మెటీరియల్సే. ఇద్దరు ఒకళ్ళు విన్ అయ్యేవాళ్ళు, ఒకరు రన్ అయ్యేవాళ్ళు. వీళ్ళిద్దరిలో ఒక డిస్కషన్ ఏమైనా పొరపాటున జరిగింది అంటే అది వాళ్ళకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. అందుకే ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడే డెసిషన్ తీసేసుకుని వీళ్ళ తప్పు వాళ్ళు రైట్ అని అనొద్దు. యాజ్ అ రివ్యూయర్ గా నేను అన్నాను, బట్ యాజ్ ఎ ఫ్యాన్స్ గా నిఖిల్ ఫ్యాన్స్ మీకేమనిపించింది, గౌతమ్ ఫ్యాన్స్ మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒకళ్ళు ఒక ఫోటో కాల్చిన తర్వాత వీళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఆల్రెడీ విష్ణు ఫోటో కాలిపోయింది, గౌతమ్ ఫోటో కాలిపోయింది, నిఖిల్ ఫోటో కాలిపోయింది. సో ఇప్పుడు అక్కడ ప్రేరణ, నబీల్, రోహిణి ఉన్నారు. సో నిఖిల్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నాడు? ప్రేరణ, నబీల్ జోలికి వెళ్ళాడు, రోహిణి జోలికి వెళ్ళాడు, రోహిణి ఫోటో కాల్ చేశాడు. సో నామినేషన్స్ లో వీళ్ళు 4 ఉన్నారు. ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరు ఉన్నారు? 1 minute. ఇంకా ప్రేరణ, నబీల్ మిగిలారు కదా. ఈ లోపు వర్షం ఏదో పడిందంట. సో టాస్క్ అక్కడితో ఆపేశారు అన్నది రూమర్స్ అనమాట. సో టాస్క్ ఆపేసిన తర్వాత వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత
యాక్టివిటీ రూమ్ లోపు ఎక్కడికో పిలిచి వీళ్ళిద్దరికి చెక్కులు ఇచ్చి ఆ చెక్కుల మీద ప్రైజ్ మనీ అమౌంట్ రాయమన్నట్టున్నారు. సో ఇది ఏమై ఉంటదంటే మీరు ఈ వారం సేవ్ అవ్వాలంటే ఎంత మనీ ప్రైజ్ మనీలోంచి కట్ అవుతుంది. సో మీరు వీళ్ళిద్దరికి మేబీ మాక్సిమం అమౌంట్ 50 lakhs అనేది 15 lakhs అని పెట్టుంటారు. ఇంతలో మీరిద్దరిలో ఎవరు ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళు ఈ వారం సేవ్ అయ్యి టాప్ 5కి వెళ్తారని ఏదో పెట్టుంటారు. సో నబీల్ ఏకంగా 15 lakhs పెట్టాడు అన్నది రూమర్. సో దీన్ని బట్టి నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఒకరు సెకండ్ ఫైనలిస్ట్ ని చేస్తాడా ఏం చేస్తాడా అన్నది ఇంకా అయితే కన్ఫర్మేషన్ లేదు. సో అది ప్రస్తుతానికి అయితే జరుగుతున్నది హౌస్ లో. సో మీకేమనిపిస్తుంది, వీళ్ళిద్దరిలో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు? నబీల్ అండ్ ప్రేరణ. లేదు ఇద్దరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకూడదు, వీళ్ళిద్దరిని కూడా ఓటింగ్ పంపాలి అని మీరు అనుకుంటున్నారా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.